అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. చివరకు ఉసురుమనిపిస్తున్నారు. రేపో మాపో అంటూ లీకులు ఇస్తున్నారు. చివరకు చేతులెత్తేస్తున్నారు. రోజుకో లీడర్ పేరుతో షాకులు ఇస్తున్నారు. ఇంతకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగేనా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యం కావడానికి కారణమేంటి? సీఎం రేవంత్ రెడ్డి నినాదమే ప్రధానమంటున్నారా? ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే అసమ్మతి జాలలు ఎగిసిపడతాయని భావిస్తున్నారా? ఇప్పట్లో జరగకపోవడమే మంచిదనుకుంటున్నారా? ముఖ్యమంత్రి మధ్యలో ఉన్న మాటేంటి? వాస్తు స్టోరీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆలస్యం. నిదానమే ప్రధానమంటున్న రేవంత్. నిరసనలకు భయపడుతున్న సీఎం. రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను విస్తరించాలని కోరుకుంటున్నారా? లేక హైకమాండ్ ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిదన్నట్లు వాయిదాలపైనే మొగ్గు చూపుతున్నారా? ఈ ప్రశ్న మిస్టరీగా మిగిలిపోయింది. మొదట్లో ఆలస్యం అమృతం విషయం అన్నట్లు హైరానా పడి వెంటనే మంత్రివర్గాన్ని విస్తరించాలని కోరుకున్న రేవంత్ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నిదానమే ప్రధానమన్నట్లు ఎంత ఆలస్యమైతే అంత మంచిదన్న ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది. ఏడాదిన్నర పాలనలో అన్ని వ్యూహాలు రివర్స్ అవడంతో డిఫెన్స్ గేమ్ ఆడుతున్న సీఎం రేవంత్ మంత్రివర్గాన్ని విస్తరిస్తే మళ్లీ కొత్త పంచాయతీలు వస్తాయేమోనని ఆందోళన చెందుతున్నారని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు తనకు నామినేటెడ్ పదవి దక్కలేదన్న అక్కసుతో ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ ఎదుట బైఠాయించి తిరుగుబాటు చేయడం తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. ఈ సీన్ చూశాక కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోతే తన ఛాంబర్ ఎదుట కూడా ఇలాంటి సన్నివేశాలను చూడాల్సి వస్తుందేమోనన్న ఆలోచన రేవంత్ మదిని తొలిచేస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వస్తూ ఉండడం, చివరకు విస్తరణ ఊసే లేకుండా సీఎం హైదరాబాద్కు తిరిగి రావడం ఏడాదిన్నర కాలంలో పరిపాటిగా మారిపోయింది. కీలక శాఖలకు మంత్రులు లేకుండానే ఏడాదిన్నర పాటు రేవంత్ పాలన కొనసాగుతుందని తెలిసినా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదో ఎవరికీ అంతుపట్టడం లేదు. కుల సమీకరణాలను బేరీజు వేసుకుని కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకోవాల్సిన కారణంగా వాయిదా పడుతోందని కాంగ్రెస్ నేతలు కొంతకాలం వాదనలు వినిపించారు. ఇలా నెలలు గడిచే కొద్దీ ఏదో ఒక సాకు చూపుతో ఈ వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. రేవంత్ కూడా మొదట్లో చూపిన శ్రద్ధ తర్వాత చూపించడం లేదని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. రేవంత్లో వచ్చిన ఈ మార్పుకు కారణాలను విశ్లేషిస్తే పిట్టపోరు పిల్లి తీర్చింది అన్న చందంగా కేబినెట్లో బెర్త్ దొరకని ఎమ్మెల్యేలు తప్పనిసరిగా సీఎంపై నిరసన గళం వినిపిస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. మల్రెడ్డి, రంగారెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లు ఇప్పటికే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. అసలే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. కేబినెట్ విస్తరణ తర్వాత నిరసన గళాలు పెరుగుతున్నాయన్న విషయం రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. అందుకే మంత్రివర్గ విస్తరణ కంటే తదనంతర పరిణామాలపై రేవంత్ ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి క్లారిటీ వచ్చేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాను ప్రతిపాదించిన పేరును పక్కన పెట్టి అనూహ్యంగా విజయశాంతి పేరును ప్రకటించడంతో రేవంత్ అవాక్కయ్యారు. ఎమ్మెల్సీ ఎంపిక వ్యవహారం కాబట్టి తాను మాట ఇచ్చిన ఆశావాహకులకు ఏదో రకంగా అయినా నచ్చచెప్పగలిగారు. కానీ మంత్రివర్గ విస్తరణ అంటే అది సీఎంగా రేవంత్ ఇజ్జత్గా సవాల్ అనే చెప్పాలి. తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనే అంశంలో తన ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వకుండా చివరి క్షణంలో హైకమాండ్ అనూహ్య పేర్లను తెరపైకి తెస్తే దాని ప్రభావం రేవంత్ పై ప్రత్యక్షంగా పడుతుంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అన్ని వైపుల నుంచి రేవంత్ కార్నర్ అయిపోతారు. అసలే ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేసి తనను అసమర్థ ముఖ్యమంత్రిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్ రగిలిపోతున్నారు. దీనికి తోడు ఖజానా ఖాళీ అవడంతో పాలనాపరంగా ఎదురవుతున్న సవాళ్లు ఓవైపు, తెలంగాణకు అప్పులు పుట్టడం లేదన్న ఫ్రస్ట్రేషన్ మరోవైపు. ఇలా చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న రేవంత్ కు కేబినెట్ విస్తరణ తర్వాత తిరుగుబాటు ఎదురైతే పుండు మీద కారం చల్లినట్లవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో అసమ్మతి మొదలైతే దాన్ని కంట్రోల్ చేయడం కేసీఆర్ పై నోరు పెట్టుకుని విరుచుకుపడినంత ఈజీ కాదని తలపండిన కాంగ్రెస్ నేతలంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి ముందున్నది ముసళ్ల పండగే అన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ సమస్యను సీఎం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.